అందరికీ నమస్కారం. ప్రతి మనిషికి పోషకాహారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే శారీరక పెరుగుదలకు, మానసిక ఆరోగ్యానికి, మృత కణాలన్నీ తిరిగి పునరుద్ధరించుకోవటానికి, శరీరంలో ఇమ్యూనిటీ శక్తిని పెంచటానికి, ఏదైనా గాయాలు కానీ దెబ్బలు కానీ తగిలినట్టయితే వాటిని మాన్పుకోవటానికి, శరీరంలో రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయటానికి, వీటన్నిటికి కూడా శరీరంలో మనకు పోషకాహారాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. పోషకాహారము, సమతుల ఆహారం అనేటటువంటి దాని వలనే ప్రతి మనిషికి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ పోషకాహారాలలో ప్రధానంగా మనము 2 భాగాలుగా చెప్పవచ్చు. ఒకటి సూక్ష్మ పోషకాలు, 2 స్థూల పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు ఎప్పుడు కూడా మనిషికి తిన్న వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. స్థూల పోషకాలు అనేటటువంటివి కూడా సమపాలలో తీసుకోవాలి. సూక్ష్మ పోషకాలు సరైనటువంటి పాలలో తీసుకున్నప్పుడు శరీరంలో కొన్ని ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది. ప్రధానంగా మనకు హిడెన్ హంగర్ అనేటటువంటి జబ్బు వస్తుంది. అంటే తెలియనటువంటి ఆకలి అని చెప్పొచ్చు తెలుగులో. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సూక్ష్మ పోషకాలు అయినటువంటి విటమిన్ ఏ, B12, అయోడిన్, ఐరన్, జింక్, పొటాషియం ఇటువంటి లోపాల వలన మనకు హిడెన్ హంగర్ అనేటటువంటిది వస్తుంది. అయితే దీనిని తగ్గించటం కోసం ఉప్పులో అయోడిన్ కలపటం, రైస్లో ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయటము, ఇలాంటివి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టి ఈ హిడెన్ హంగర్ అనేటటువంటి దాన్ని రూపుమాపడానికి ప్రయత్నిస్తోంది. అయితే ప్రతి వ్యక్తి కూడా సమతులమైనటువంటి ఆహారము ఎంత మోతాదులో కావాలో అంతే తీసుకోవాలి. పోషకాలు ప్రధానంగా మనకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అనేటటువంటివి శరీరానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 5 పోషకాలను కూడా మనం సమపాలలో తీసుకోవాలి. వీటిల్లో ఏ ఒక్కటి పెరిగినా తరిగినా కూడా అనారోగ్యానికి హేతువులు అవుతాయి. కాబట్టి సమపాలలో ఆహార పదార్థాలను తీసుకోవాలి, పోషకాలను తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటూ మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం పొందటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పోషకాహారాలు సమపాలలో తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఫస్ట్ వీక్ మొత్తం కూడా పోషకాహార వారోత్సవంగా ప్రభుత్వం జరుపుకుంటోంది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పోషకాహారాల ప్రాముఖ్యతను ప్రజల్లో తెలియజేయటానికి, ప్రజల్లో చైతన్యం తెచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, సమతుల ఆహారం తీసుకోవటానికి, వారిలో చైతన్యం తేవటానికి ప్రధానంగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే చిన్నపిల్లలకు పోషకాహారాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారము అందివ్వటం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా చక్కగా ఆరోగ్యవంతంగాను బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ చక్కటి హెల్తీ పర్సన్స్ గా మనమందరము ఉండాలని సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను. చక్కటి ఆరోగ్యాన్ని పొంది చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.